శత్రువుల జాడలేకపోవడం వల్ల కాపలాగా ఉన్న సైనికులు కూడా కాస్త ఆదమరిచి నిద్రపోతున్నారు. అలా అందరూ నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజాము మొదలవుతుండగా ఒక పెద్ద తురుష్క సైన్యం ద్వారసముద్రంను చుట్టుముట్టి ఒక్కసారిగా ఆ నగరం మీద దాడి చేశారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ నగరం అల్లకల్లోలంగా మారిపోయింది. ఎటు చూసినా ప్రజలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కొంత సమయానికి మల్లన్న అతడి సైన్యం మేలుకొని ప్రతిదాడి మొదలుపెట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తురుష్కులు నగరాన్ని తగలబెడుతున్నారు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. మల్లన్నకు అతడి సైనికులకు ప్రజలను రక్షించాలో లేక దాడి చేస్తున్న తురుష్కుల మీద ప్రతిదాడులు చేయాలో నిర్ణయించుకోలేని విధంగా ఆ పరిస్థితులు తయారయ్యాయి. మల్లన్న ముందుగా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి తరువాత తురుష్కుల మీద ప్రతిదాడులు పెంచారు. కాసేపటికి ఆ నగరమంతా రణభూమిగా మారిపోయింది. ఎటు చూసినా సైనికుల శవాలు, శరీర అవయవాలతో నిండిపోయింది. సైనికుల హాహాకారాలు, అరుపులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. మల్లన్న ఒకవైపు, హెచ్చన్న ఒకవైపు, కెంపన్న మరొకవైపు శత్రు సైనికులను ఎదుర్కోవడానికి ముందుకొరికారు. చిన్న వయసులో ఉన్న యుద్ధ విద్యల్లో హెచ్చన్న ప్రావీణ్యం చూసి కెంపన్న ఆశ్చర్యపోయాడు. ఇక మల్లన్న, కెంపన్నలు తురుష్కుల సైన్యాన్ని శవాల దిబ్బలుగా మార్చేస్తున్నారు. అప్పుడే చుట్టూ అనేక మంది బలమైన అంగరక్షకులతో అక్కడికి మాలిక్ కాఫిర్ వచ్చాడు. వాడు వచ్చి రాగానే పక్కనే ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించి అక్కడున్న శిలా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అది చూసిన మల్లన్న కోపంతో రగిలిపోతూ పాదరక్షలు, ఆయుధాలు బయట వదిలేసి ఒక పొడవైన కర్ర తీసుకొని ఆ ఆలయంలోకి ప్రవేశించాడు. లోపలున్న తురుష్కులను ఆ కర్రతో కొడుతూ చాలా మందిని బయటకు తరిమేశాడు. లోపలే ఉన్న మరికొంతమంది సైనికులు ఒక్కసారిగా మల్లన్న మీద దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకొని అతడిని అదిమి పట్టి మాలిక్ కాఫిర్ ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. మాలిక్ కాఫిర్ మల్లన్న ముందుకు వచ్చి కోపంతో ఉర్దూలో మాట్లాడాడు. ఆ మాటలు అతడికి అర్థం కాలేదు. అలా మాలిక్ కాఫిర్ మాట్లాడుతూ ఒక సైనికుడి చేతిలో ఉన్న సమ్మెట తీసుకొని ఆ ఆలయం గోడ పక్కనున్న అందమైన ఉగ్రనరసింహుడి విగ్రహాన్ని నాశనం చేయడానికి పైకెత్తాడు. అంతే, ఆ దారుణాన్ని చూడలేక మల్లన్న గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ వెంటనే సమ్మెటతో విగ్రహాన్ని కొట్టిన శబ్దం అతడికి వినపడింది. వెంటనే మల్లన్న కళ్ళు తెరిచాడు. అప్పుడు మాలిక్ కాఫిర్ పైశాచికంగా నవ్వుతూ పక్కకు జరిగాడు. అప్పటి వరకు అక్కడ అందంగా కనబడిన ఉగ్రనరసింహుడి విగ్రహం చెయ్యి కోల్పోయి కనబడింది.